తిరుమలలో కేక్ కటింగ్ వ్యవహారాన్ని టీటీడీ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంలోని దివ్వెల మాధురి తనుజాపై చట్టపరమైన చర్యలకు టీటీడీ సిద్ధమైంది. కేక్ కటింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కేక్ కటింగ్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది. అతిథి గృహాల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం నిషేధమని టీటీడీ తెలిపింది. కేక్ కటింగ్ ను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పింది. తిరుమలలో కేక్ కటింగ్ వ్యవహారాన్ని టీటీడీ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యవహారంలోని దివ్వెల మాధురి తనుజాపై చట్టపరమైన చర్యలకు టీటీడీ సిద్ధమైంది. కేక్ కటింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా కేక్ కటింగ్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది. అతిథి గృహాల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం నిషేధమని టీటీడీ తెలిపింది. కేక్ కటింగ్ ను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం సరైన పద్ధతి కాదని చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, రైట్. ఏదైతే తిరుమలలో ఏదైతే సినీ ప్రముఖుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వారు దర్శనం చేసుకొని వెనుతిరగకుండా అక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలకు, అంటే తిరుమలలో ఏదైనా బర్త్డే వేడుకలు అంటే ఇలాంటివి ఏవి కూడా తిరుమలలో నిర్వహించరు. అలాంటి వాటికి తిరుమలలో బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఒక అతిథి గృహంలో ఏదైతే దివ్యల మాధురి అలాగే తనుజాలు కూడా ఇద్దరు కేక్ కట్ చేసుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ అది సోషల్ మీడియాలో పోస్టింగ్ చేసి వైరల్ చేసిన పరిస్థితి. గతంలోనే దివ్యల మాధురి మీద తిరుమలలో ఒక కేసు కూడా నమోదైన పరిస్థితి అయితే ఉంది. దానికి అవన్నీ కూడా పట్టించుకోకుండా వీరు ఇష్టం వచ్చినట్లు తిరుమల తమ సొంత ఊరు, సొంత ఇల్లు లాగా భావిస్తూ కూడా వారు ఈ విధంగా సోషల్ మీడియాలో తాము చేసిన కార్యకలాపాలన్నింటినీ కూడా పోస్ట్ చేసుకుంటూ నిత్యం వివాదాల్లోకి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న ఏదైతే తనుజ కావచ్చు, దివ్యల మాధురి వీరిద్దరూ కూడా తిరుమల శ్రీవారిని ఉదయం దర్శించుకున్నారు. అటు తర్వాత వారు ఉన్న అతిథి గృహానికి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసుకున్నారు. అసలు ఈ కేక్ తిరుమలకు ఏ విధంగా చేరుకునింది, తిరుమలకు ఈ కేకులు కావచ్చు లేకపోతే మిగిలిన వాటిని కూడా నిషేధమైన వస్తువులు, ఇలాంటి నిషేధిత వస్తువులు ఏ విధంగా తిరుమలకు చేరుకున్నాయనేదే ఇప్పుడు ప్రశ్న. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు విచారణ అయితే ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. టీటీడీ అధికారులు దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశం కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. విజిలెన్స్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి వారు ఏ సమయానికి తిరుమలకు వచ్చారు, ఎప్పుడు వారు ఈ విధంగా కేక్ కట్ చేశారు, వీటన్నిటి మీద పూర్తి విచారణ అయితే విజిలెన్స్ అధికారులు జరుపుతున్నారనే సమాచారం అయితే ఉంది. ఇది ఒక పక్క ఉండగా దివ్యల మాధురి గతంలోనే ఏదైతే ఆలయం ముందర రీల్స్ చేసిన ఘటన, దానికి సంబంధించి పోలీసులు గతంలోనే కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఆమె నిన్న తిరుపతిలోని కోర్టుకు కూడా హాజరైన పరిస్థితి. కానీ వీరు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా వారు చేస్తున్న చర్యల్లో మాత్రం ఆ మార్పు రాకపోవడం ఇప్పుడు శోచనీయం అని తెలుస్తుంది. ఎందుకంటే చట్టాలు అంత కఠినంగా లేకపోవడంతోనే వారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వారు దర్శనం చేసుకొని వెళ్ళాలి కానీ ఈ విధంగా ఏదైతే వారు వేచి ఉన్న అద్దె గదుల్లో కావచ్చు లేకపోతే ఆ ప్రాంతాలలో నిషేధిత వస్తువులైన కేకులు తీసుకొచ్చి అక్కడ కట్ చేసుకుంటూ అక్కడ పండగ వాతావరణంలో వాళ్ళంతా కూడా చేసుకుంటూ ఉండడాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇకనైనా తీవ్ర స్థాయిలో స్పందించి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారని తెలుస్తుంది. పోలీసులు విచారణ చేసి వీరి మీద ఎటువంటి సెక్షన్ల మీద కేసులు నమోదు చేశారు, వీరికి ఏ శిక్ష, అంటే వీరిని ఎప్పుడు కోర్టుకు పిలిచే పరిస్థితులు ఉన్నాయనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికైతే మాత్రం దివ్యల మాధురి తనుజాల మీద టీటీడీ సిఫార్సు చేసిన మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది.